ఆయనో అక్షర యోధుడు. తనకున్న అక్షర జ్ఞానాన్ని 10 మందికి పంచాలన్నదే ఆయన లక్ష్యం. కరీంనగర్ జిల్లాలోని గట్టిబూత్కూరులో తన విద్యా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కంది కైలాసం దాదాపు 39 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారు. తన జీవిత సహచరిని అన్నపూర్ణ సహకారంతో గౌతమ ఈశాన్య విద్యా సంస్థలను స్థాపించి విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న అనేక మంది విద్యార్థులు ఉత్తమ డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులుగా దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. అన్నదానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదన్న ఆర్యుల సూక్తిని నిజం చేస్తున్న కంది అన్నపూర్ణ కైలాసంను సత్కరించటం సరస్వతి పుత్రుడికి చేస్తున్న సత్కారంగా జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డుతో సన్మానిస్తోంది. సో జీ తెలుగు అచీవర్స్ అవార్డు తీసుకున్న కంది కైలాష్ గారు ఉన్నారు. హాయ్ అండి, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఐ వెరీ హ్యాపీ. ఎలా అనిపిస్తుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా యంగర్స్తో పాటు చాలామంది మీరు ఇప్పటి వరకు ఇంకా స్టిల్ సేవ చేస్తూ కూడా ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి ఇంకా మా బాధ్యత పెరిగిందని భావిస్తున్నా. ఇప్పటికీ మా ప్రతిభను గుర్తెరిగి అచీవర్గా మమ్మల్ని గుర్తించినందుకు జీటీవీకి మేము సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. మేము 40 ఇయర్స్ నుండి స్కూలు నిర్విరామంగా నడుపుతున్నటువంటి సంతోషం లోపల మా కష్టాన్ని గుర్తించి జీటీవీ వాళ్ళు మాకు అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. చాలా థ్యాంక్స్ అండి. ఒకటి ఏదైతే భవిష్యత్తులో స్కూల్స్ విషయంలో కూడా మీరు ఇంకా ఏమైనా కొత్తగా ప్రణాళికలు ఇంకా ముందు ఇంకా ఈ అవార్డు వచ్చింది కాబట్టి ఇన్స్పైరింగ్ ఎలా చేయవచ్చు? ఇప్పటి వరకు మారుమూల గ్రామాలలోనే విద్యాలయ వ్యవస్థ నడుస్తుంది. ఇంకా మీ ప్రోత్సాహం ఇదంతా వల్ల మా బాధ్యత పెరిగిందని భావిస్తున్నాం. ముందు విస్తరించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అండి. ముందు థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.